వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజనీకి అప్డేట్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించి దక్కకపోవడం వల్లే వాసిరెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో తనకు గాని తన భర్తకు గాని టికెట్ కేటాయించాలని సీఎం జగన్ ను వాసిరెడ్డి పద్మ కోరారు. దీనిపై సీఎం జగన్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే పార్టీలో సాధారణ కార్యకర్తగా కొనసాగుతారని ఆమె స్పష్టం చేశారు. దాకా చేరాలి అని అంటే ఇప్పటిదాకా మాటలకే పరిమితమైంది. ఏ ప్రభుత్వమైనా సరే, చాలా ప్రభుత్వాలు చూసాం, చాలా వ్యక్తుల్ని చూసాం, పార్టీలని చూసాం. కానీ సాధికారిత అనేటటువంటిది ఒక ఇంటికి చేరినటువంటిది. ఇవాళ కుటుంబంలో కేంద్రం స్త్రీ అనేటటువంటిది చాటి చెప్పినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. స్త్రీ చుట్టూ తిరుగుతోంది ఇవాళ ప్రభుత్వం. స్త్రీ తెలంగాణలో 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. సెకండరీ బోర్డ్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లో కూడా హాల్ టికెట్స్ అందుబాటులో ఉంచారు. నెల 18 నుంచి 10th పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు 5,08,385 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయి. ఇక ఫిజికల్, సైన్స్, బయాలజీ 2 సబ్జెక్టులకు వేరువేరుగా పరీక్ష నిర్వహిస్తున్నారు. ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్టులకు ఉదయం 9:30 నుంచి ఉదయం 11:30 వరకు మాత్రమే పరీక్ష జరగనుంది. ఇక 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రంలో మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతరత్ర పేపర్లకు అనుమతి లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే మగాడివైతే మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు రావాలని ఛాలెంజ్ చేశారు. గతంలో సీఎం రేవంత్ చాలా సందర్భాల్లో మగాడివైతే అంటూ మాట్లాడారన్న కేటీఆర్ అదే సవాల్ను పదే విసురుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్ ఖదనవేలి సన్నాహక సమావేశంలో ఏమన్నారో కేటీఆర్ మాటల్లోనే విందాం.